ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జీడీఎస్ పోస్టల్ ఉద్యోగాలకు సంబంధించి నూతనంగా మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అంటే ఇది ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి నోటిఫికేషన్, బట్ అప్పుడు అప్లికేషన్ డేట్ ఏదైతే ఉందో అది మనకి కాస్త పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది. మరి ఇప్పుడు అప్లికేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇది మనకు ఎప్పటి నుంచి ఇచ్చారు మరి అప్లికేషన్ డేట్ అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 10 ఫిబ్రవరి 2025 నుంచి మనకి మార్చ్ 3, 2025 వరకు అయితే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. ఇక మనకి ఇక్కడ ఎడిట్ అండ్ కరెక్షన్ విండో అంటే మనకు ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోవడానికి 6 తారీఖు నుంచి 8 తారీఖు మార్చి 2025 వరకు అయితే మనకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించి మరి మనకి ఇక్కడ చూడండి వివరాలు వచ్చేసి చూసుకున్నట్టయితే బీపీఎం అండ్ అలాగే అసిస్టెంట్ బీపీఎం అంటే డాక్ సేవకు సంబంధించి శాలరీ విషయాలు చూసుకున్నట్టయితే మనకి చూడండి ఇక్కడ మొత్తానికి అంటే బీపీఎంకి వచ్చేసి మనకి 12,000 నుంచి 29,380 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అయితే చెల్లిస్తున్నారు. అలాగే ఏబీపీఎంకి వచ్చేసి మనకు 10,000 నుంచి 24,470 రూపాయల వరకు పర్ మంత్ శాలరీ అయితే మనకు చెల్లించడం అయితే జరుగుతూ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఏజ్ వచ్చేసి మనకి 18 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఏజ్ రిలాక్సేషన్ మనం చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, అంటే అక్కడ 40 సంవత్సరాలు ప్లస్ ఈ 5 45 ఇయర్స్ అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి అయితే 40 అండ్ అలాగే ఈ యొక్క 45 సంవత్సరాలను మనం యాడ్ చేసుకోవాలి. ఇక ఓబీసీలకు 3 సంవత్సరాలు, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎలాంటి రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదు. ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి వచ్చేసి 10 సంవత్సరాలు. ఇక ఇందులో ఓబీసీ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటే 10 + 3 13 సంవత్సరాలు అయితే ఇస్తారు. ఇక అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి 15 సంవత్సరాలు అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే 50 సంవత్సరాల వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని అర్థం. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనం జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలండి, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దీంతో పాటుగా 10th క్లాస్తో పాటుగా మనకి కాస్త కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ అలాగే సైకిల్ తొక్కడం రావాలి. దాంతోపాటుగా మనము అంటే మన జీవన విధానం మన ఏరియాకు తగ్గట్టుగా ఉండాలి అన్నట్టు ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చూడండి, సో మనకి ఇది ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ హౌ టు అప్లై, ఓకే, మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను అలాగే కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెట్టాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు నేరుగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ మార్కుల ఆధారంగా ఒక లిస్టుని అంటే ప్రొవిజనల్ లిస్ట్ని అయితే మనకు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ లిస్టులో ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఏదైతే ఒక డేట్ని అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. సో అయితే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు మరి తీసుకుపోవాల్సినటువంటి సర్టిఫికేట్లు మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఒరిజినల్స్ అనమాట. సో మార్క్స్ షీట్ అంటే 10th క్లాస్ మార్క్స్ మేము, అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీ యొక్క ఆధార్ లేదా పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇది ఏదైనా సరే. అండ్ అలాగే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, మీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అయితే మీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అంటే సదరన్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఇక ట్రాన్స్జెండర్ అయి ఉంటే అథవా వాళ్ళు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఇక డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అంటే ఏదైనా సరే బోనఫైడ్ కానీ లేదంటే బర్త్ సర్టిఫికేట్ అదే మన స్టడీ సర్టిఫికేట్స్ అంటాం కదా, అది పెట్టినా కూడా సరిపోతుంది అనమాట. ఇక ఇది మనకు మెడికల్ సర్టిఫికేట్ అనమాట. సో మెడికల్ మనకి గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అది మనము మెడికల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సో చూడండి, మనకి నోటిఫికేషన్లు వచ్చేసి టోటల్గా అయితే ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే మనం కూడా అప్లికేషన్ అయితే చేస్తూ ఉన్నామండి. కేవలం 99 రూపీస్కే అప్లికేషన్ అయితే చేస్తూ ఉన్నాము. సో ఎవరికైనా అప్లికేషన్ కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈ నెంబర్ ఉందో 9603966950 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మేము మీకు అప్లికేషన్ అయితే చేస్తాము. సో నిన్న మొన్నటి వరకు అయితే చాలా అప్లికేషన్ అయితే వస్తూ ఉన్నాయి. సో కాబట్టి మన కంప్యూటర్ కొంచెం లాగ్ అవ్వడం వల్ల ఎవరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. సో రేపు నుంచి అయితే మనకందరూ కూడా మీకు అందుబాటులో ఉంటాము. సో కాబట్టి ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి, మీకు మేము అప్లికేషన్ అయితే చేసి పెడతాం అనమాట. సో ఇదే అనమాట, ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మనకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులు అయితే ఉన్నాయి. ఆ గ్రూప్లలో ఖచ్చితంగా అయితే జాయిన్ అయితే అవ్వండి. అందులో మనం ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలు మరియు అప్లికేషన్ లింకులు ప్లస్ ఇలాంటి పీడిఎఫ్స్ కూడా మనం ఆ గ్రూప్లలో పెడతా ఉంటాము. కాబట్టి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ల లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ బాక్స్లో అప్లికేషన్ లింక్ కింద అయితే నేను పిన్ చేసి అయితే పెట్టాను. సో ఆ యొక్క లింక్ల పైన క్లిక్ చేసి అందరు కూడా జాయిన్ అయితే అవ్వండి ఖచ్చితంగా. సో ఇది అనమాట, మరొక ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.